నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం అంబర్పేటలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ప్రారంభించిన కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కొత్తూరులో మున్సిపల్ భవన నిర్మాణానికి శ్రీకారం శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లా పరిగిలో 130వ అంబేద్కర్ జయంతి వేడుకలు యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే ముషీరాబాద్ లో వస్త్రాలయం ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆసిఫాబాద్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి పంచశీల పతాకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇక డీటెయిల్స్ చూస్తే పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమివేయాలని 45 సంవత్సరాలు పడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను తీసుకోవాలని కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబర్పేట్ రఘునాథ్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 2 కంపెనీలు అహర్నిశలు శ్రమించి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశానని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి 80 ఇతర దేశాలకు కూడా టీకా అందిస్తుందని చెప్పారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు బీజేపీ సీనియర్ నేత గౌతమ్ రావు, కాంటెస్ట్ కార్పొరేటర్ వై యశ్వంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. కానీ ఒకేసారి ఎందుకంటే గత 15 రోజులుగా కరోనా సంబంధించినటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే 1,70,000 వరకు పాజిటివ్ కేసుల సంఖ్య వచ్చింది. అదేవిధంగా కరోనా కారణంగా చనిపోతున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ ఒకేసారి ఇవ్వడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే 3 షిఫ్ట్ల ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. పూర్తిగా మరి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మరి చాలా పెద్ద ఎత్తున కరోనా సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ మన దేశంలో 2 కంపెనీలు తయారు చేస్తూ ఉన్నాయి. ఆ 2 కంపెనీలు కూడా ఫుల్ టైం ఏ ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా వ్యాక్సినేషన్ తయారు చేస్తూ ఉన్నాం. తయారు చేసినటువంటి వ్యాక్సినేషన్ను చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా అన్ని ప్రాంతాలకు మరి రవాణా చేసేటువంటి వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ని గుర్తించారో వాళ్ళు మరి కమిట్మెంట్ తోటి వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాం, అది కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఈ 2 మెడిసిన్ కూడా ఏమాత్రం తేడా ఉండదు. 2 కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో తయారైనటువంటి కోవాక్సిన్ కోవిషీల్డ్ 2 కూడా 80 దేశాలలో ఈరోజు మనము పేద దేశాలకు ప్రజల ప్రాణాలు కాపాడే దృక్పథంతో అక్కడ కూడా కొంత సాయం చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని దేశాల నుంచి కూడా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ వస్తుంది. వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సినేషన్ సంబంధించి ఎవరు కూడా నిర్లక్ష్యం. ఇక రంగారెడ్డి జిల్లా కొత్తూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్తూరు వై జంక్షన్ బటర్ఫ్లై వీధి లైట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం మాట్లాడుతూ కొత్తూరులో ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ ద్వారా షాద్ నగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో పాలమూరు, రంగారెడ్డి, అంతకుముందు కొత్తూరులోని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు కేటీఆర్ నివాళులర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రులు కల్లకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా
మన ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటి నుంచి ఇప్పుడే అంజన్న గారు చెప్పినట్టు ముఖ్యంగా ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాకు అంటుకొని విమానాశ్రయానికి అతి దగ్గరలో ఉండే ఈ కొత్తూరు ప్రాంతంలో కొంత అనుమానం ఉండేది. తెలంగాణ వస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోతాయి, తెలంగాణ వస్తే ఇక్కడికి పరిశ్రమలు రావు, తెలంగాణ వస్తే మేము దెబ్బతింటామనే అనుమానం కొత్తూరులో కొంత ఉండేది. వాస్తవం కొత్త పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దాంతో పాటు మీ అందరికీ ఒక గొప్ప డెవలప్మెంట్ కూడా తొందరలో రాబోతున్నది. రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మానస పత్రిక ఉన్నదో షాద్ నగర్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ రాబోతూ ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యన ఉన్న మీ కొత్తూరు మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతం కానీ ఉజ్వలమైన భవిష్యత్తు మీకు ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ శంషాబాద్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో మీరున్నారు. కొత్తగా రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో మీరున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రోజు ఇప్పటి వరకు పెరిగింది ఇంకా చాలా తక్కువ. ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వేరే పార్టీలు ఉంటే మనుగడ లేదు, మన ప్రాంతం అభివృద్ధి కావాలని ఈ టీఆర్ఎస్ కూడా చేయడానికి. ఇక వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ, స్వేరోస్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంబేద్కర్ తత్వం దేశానికి ఆదర్శమని, అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మండల ఎంపీపీ అరవిందరావు, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సురేందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు, ఎన్నో దేశాలు కూడా మరి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయి. మరి వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఎట్లుండాలని మరి ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఇక్కడ ఉన్నవారు పదవుల్లో ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా అంటే అదంతా కూడా వారికి చదవాలి. మరి వారు ఎప్పుడూ రాసిండ్రు, చిన్న రాష్ట్రాలు కావాలి, చిన్న గ్రామాలు ఉండాలి, అప్పుడే అభివృద్ధి చెందుతాయని. మరి ఆనాడు వారి రాజ్యాంగాన్ని అలా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత, దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా మరి అలా వేగవంతంగా మరి గడిచిన 6 ఏళ్లలో 2వ 3వ స్థాయికి ఇలా దేశంలో మరి వెక్కడం తెలంగాణ అభివృద్ధిలో ఇలా గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఏ రకంగా తీర్చిదిద్దిండ్రో మీ అందరు కూడా తెలుసు. ఇదంతా కూడా మరి అంబేద్కర్ గారు చలవని మరి వారు ఒక్కటే. ఈరోజు విధంగా కూడా అంబేద్కర్ గారు ఆయన కోరికలు ఏదైతే ఆయన అనగారినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సమాజం కావాలి, సమాజంలో అందరూ కూడా సమానం కావాలి అనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంగా ఆ మేరకే ఈరోజు మన తెలంగాణ కూడా సిద్ధించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే జాతీయ మొత్తం కూడా జాతీయంగా అంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు జయంతి సందర్భంగా మొత్తం కూడా ఉత్సాహాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆయన అనేక. ఇక ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కటపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రామరాజ్ కాటన్ వస్త్రాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి తదితరులు పాల్గొన్నారు. ఈ నిర్వాహకులు మాట్లాడుతూ రామరాజ్ కాటన్ దుస్తులు ప్రజల ఆదరణ పొందిందని, సామాన్యులకు తక్కువ ధరలో నాణ్యమైన దుస్తులను అందించడంలో రామరాజ్ కాటన్ పేరు పొందిందని చెప్పారు.
ప్రారంభించారు. చిక్కడపల్లి ముషిరాబాద్. సాంప్రదాయ వస్త్రాలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు రామరాజ్ ఇంకెన్ని బ్రాంచ్లు ఉన్నాయి? రామరాజ్కి ఇది 29th బ్రాంచ్ తెలంగాణలో. రామరాజ్లో టెక్స్టైల్స్, నోటీ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆ పురుషులకు కావాల్సిన ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ రామరాజ్. ఇక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130 జయంతి వేడుకలను దళిత సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎంపీపీ మల్లికార్జున్, డిఆర్ఓ సురేష్, డిప్యూటీ సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. भारत रत्न डॉक्टर बाबासाहेब आंबेडकरांचा जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम. भारत आंबेडकरांचा भीम जयंती 14 अप्रैल आई है, 14 अप्रैल आई है. ఇక రామాంతపూర్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనయుడు బీఎస్ఆర్ టీం ప్రెసిడెంట్ బేతి సుమంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా హబ్సీగూడ టీఆర్ఎస్ నాయకులు హరీష్ మాదిపోజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు, యువకులు రమేష్ బాబు, వేణు, నవీన్, అరవింద్, నాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఇక గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్ వంగపహాడ్ నగరంలో చైతన్య యూత్ అధ్యక్షులు నర్మెట్టా సునీల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పర్వతగిరి జెడ్పీటీసీ భానోత్ సింగల్లాల్, పేస్ చైర్మన్ రాజేష్ గౌడ్, అడ్వకేట్ రాజేందర్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గండు అశోక్ యాదవ్, శ్రీను, యాంటోనీ తదితరులు పాల్గొన్నారు.
ఇక రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 130వ జయంతి కార్యక్రమం మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు మరి మద్దతు తెలిపి సంపూర్ణంగా వాళ్ళందరూ సక్సెస్ చేయడానికి వచ్చి వారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని అదేవిధంగా జిల్లాలోని ప్రజలందరికీ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మరి ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్నంతా మన బడుగు బలహీన వర్గాల కోసము మన శూద్ర జాతి అయినటువంటి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి మనకు అతి గొప్పనైన ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్పనైనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. కానీ ఎన్నో వివక్షతలకు గురై మరి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ తన యొక్క లక్ష్యము తన యొక్క ఏదైతే అనుకున్నటువంటి ఇక సూర్యాపేట జిల్లా మునగాళ్ల మండలం రేపాల గ్రామంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ కటౌట్ కి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల మనసులలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లి రమణవీరారెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా దేవి అంబేద్కర్ జయంతి 130వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంబేద్కర్ అనేటవాడు ఏ ఒక్క వర్గానికి ఒక మతానికి సంబంధించినవాడు కాదు. అంబేద్కర్ అనేటవాడు జాతీయ నాయకుడు, ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఊర్లో అంబేద్కర్ గారు దేని మీద అయితే పోరాడారో అది ఈ రోజు కన్నా మన ఊర్లో కన్నా ఇంకా కొనసాగుతుంది. అది ఎంతో సిగ్గుపడాల్సిన విషయం. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భారీ అకాల వర్షానికి వరి పంట, మొక్కజొన్న పంట తడిసి ముద్దైంది. తేమ శాతం కోసం ఆరబోసి వరి ధాన్యం వర్షానికి నీటిపాలైంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి కొట్టుపోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రేపు ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం అయితే. ఇప్పుడు మాకు అదే ఘోరంగా ఉన్నది సార్ ఈ పరిస్థితి అయితే. మాకు ఎట్లా చేసి చర్య తీసుకొని మీరు వడ్లు కొంచెం తొందరగా పంపించే ఏర్పాటు చేయండి సార్. ఇక మాకైతే ఇంతకన్నా ఘోరం అంటే ఎక్కర్లేదు సార్. మాకు బయట పోద్దామంటే కళ్ళాలు లేవు, రోడ్ల మీద పోయనిత్తలేరు. చాలా రోజులు ఉంటే బస్సులు లారీలు అన్నీ వడ్ల మీకు వెళ్ళిపోతానే ఆగమవుతారు. ఎవరు వచ్చి తాగుతారని భయానికి నైట్లో మాకు రోడ్ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు బేరిస్తారు. ఇటు జనం ఎవరు ఆగుతలేరు. అన్నీ ఖరాబ్ అయిన మంచిదే, కొన్ని బస్త పట్టుకున్న మంచిదే. ఓ చెట్లు మేము కుప్ప చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాం అనుకుంటే ఈ వర్షం పోపాయి సార్. ఇంకా ఎట్లా చేసి దయచేసి మాకు 20 తారీఖు లోపల ఐకేఎఫ్ సెంటర్ ఓపెన్ అయ్యి మాకు వడ్లు పోయే ప్రయత్నం చేయరు సార్. మాకు నోరత్తలేదు, మా పరిస్థితి కొంచెం. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలను, రైతు చట్టాలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు, ఉప ప్రధాన కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పొందలేని పరిస్థితి తీసుకురావడము, అదేవిధంగా 3 రైతు చట్టాలలో ఈ కంట్రోల్కు సంబంధించినటువంటి చట్టాన్ని రద్దు చేయడము, 97 కోట్ల మంది ఈరోజు బియ్యం సరఫరా కంట్రోల్ దుకాణాలతోటి సప్లై చేస్తే ఈరోజు 97 కోట్ల మందికి సరఫరా చేసి బియ్యంని కూడా రద్దు చేసి బ్యాంకులలో ఏదో 20 రూపాయలు 18 రూపాయలు పెట్టేది ఒక కుట్ర జరుగుతుంది. దీంతో దేశంలో ఉన్నటువంటి సివిల్ సప్లై గోదాములు బంద్ అవుతాయి, కంట్రోల్ షాప్లు బంద్ అవుతాయి, ఎఫ్సిఐని కూడా బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో రచించిండు. భారతదేశం యొక్క అడుగు బలహీన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ 130 ప్రజా. ఇక మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్, ఉప సర్పంచ్ లక్ష్మణ్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్య కమిటీ చైర్మన్ రవి తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ లక్ష్మణ్, వార్డ్ మెంబర్స్ వెంకటేష్, మరి దావీదు, ఎర్రన్న, ప్రసాద్ వీరందరూ పాల్గొని ఈ కార్యంలో మరి జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా జయభీం చెల్లిస్తున్నాం. మరి ఈ త్వరలోనే మన విగ్రహం కూడా ఏర్పాటు చేసాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి విగ్రహానికి ఒక ఇక్కడ చూడడానికి కృషి చేసిన యూత్ వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతిసారి నిర్వహించాలని కోరుకుంటూ మరి ఒక ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. అది మన సర్పంచ్ గారికి ఒకసారి దరఖాస్తు. ఇక సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ మోహన్ రావు, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు మహేందర్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. మన రాజ్యాంగాన్ని రాసినప్పటి నుండి చాలా మార్పులు వచ్చినాయి. ఆ రాజ్యాంగాన్ని రాయకపోతే ఇవాళ ఈ పరిస్థితిలో ఉండకపోదురు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల నుండి వస్తున్నారు. ఇదే విధంగా ఆ కరోనా టైం ఉన్నప్పటికి కూడా అందరూ దయచేసి మాస్కులు పెట్టుకొని ఏదినైనా సెలబ్రేట్ చేసుకోవాలి. మాకు కూడా సహకరించాలి. మాస్కులు పెట్టుకొని వాళ్ళందరికీ ఫైన్ వేయడం జరుగుతుంది. అంబేద్కర్ జయంతి రోజు మెన్షన్ చేస్తూ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాదాపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనకి ఈరోజు అందరూ కూడా తెలుస్తున్నటువంటి విషయమే. ఆయన ఎలాంటి బాధలు పడ్డాడు, మన కోసం ఎలాంటి రిస్క్ తీసుకొని ఆయన మన సమాజానికి ఏ విధమైనటువంటి
మనకు మేలు చేసిండు అనేది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్ర జిల్లాలోని రత్నాగిరి జిల్లాలో అంబవాడ గ్రామంలో జన్మించడం జరిగింది. కాబట్టి ఆయన ఒక 14వ సంతానంగా అక్కడ జన్మించి ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ 130 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పుట్టినరోజు ఎంతో గొప్ప దినమని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నాడు సమాజ అభివృద్ధికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం వక్రీకరించి పబ్బం గడుపుతుందని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇవాళ దళితులని దూరం ఉంచే రోజులలో అంబేద్కర్ గారు అనేక కష్టాలు పడి చదివి ఎల్ఎల్బి చేసి ఉన్నతమైన చదువు చదివి లండన్లో బారిస్టర్ చదివి దేశంలో ఒక లా మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కూడా రావడం జరిగింది. అంతకుముందు భారత రాజ్యాంగం ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 వరకు ఒక రాజ్యాంగం నిర్మించింది. ఈ భారతదేశంలో భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకోవాలి, ఈ దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఒక హక్కులు రాజ్యాంగానికి సంబంధించిన ఈ దేశంలో భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేది ఈ దేశానికి ఒక వెన్నుదన్నుగా రాజ్యాంగాన్ని నిర్మించిన తర్వాత ఈ దేశంలో ఒక 70 ఏళ్ళ నుంచి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మతోన్మాద ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని తుట్టుపడిసే విధంగా అనేక రాజ్యాంగంలోని అంశాలు తొలగిస్తూ పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆనాడు రాజ్యాంగంలో దేశ ప్రజలను కాపాడడానికి అనేక మరి సంబంధించిన వివరాలు పొందుపరచడం అలాంటి ఇలా పొందుపరిచిన ప్రజల కొరకు సంక్షేమ పథకాలు కానీ ప్రజల కొరకు అవసరం ఉన్న వాటిని రాజ్యాంగం నుంచి తొలగించి రాజ్యాంగాన్ని వక్రీకరించి ఇలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేస్తూ ఉన్నాం. దీన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని వారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకో. ఇక రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో భారత రాజ్యాంగం నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 130 జయంతిని స్వేరో సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో శ్రవణ్, అర్జున్, కృష్ణ, రోహిత్, చంద్రకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము తన జీవితాన్ని త్యాగం చేశాడు. అందువల్లనే మనం ఇవాళ ఆత్మగౌరవంతో సమాజంలో ఉన్నాము. మనం ఒకటి గమనించాలి ఏంటంటే మనము ఎందులోనూ తక్కువ కాదు. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కేవలం అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మనం గుర్తించాలి. మార్పు అనేది డబ్బులు ఇస్తేనో చేసి పేర్లు ఇస్తేనో రాదు. మన బానిసత్వాన్ని జ్ఞానఖడ్గంతో. ఇక నల్గొండ జిల్లా చుండూరు మండలం గుండ్లపల్లి గ్రామంలో 130వ అంబేద్కర్ జయంతి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గురుపాటి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామ్మూర్తి, దుర్గాప్రసాద్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. జై అంబేద్కర్, జై అంబేద్కర్, సాధిస్తాం 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 సాధిస్తాం, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై 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 భీమ్, జై 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 జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంబర్పేటలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ప్రారంభించిన కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో మున్సిపల్ భవన నిర్మాణానికి శ్రీకారం. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. వికారాబాద్ జిల్లా పరిగిలో 130వ అంబేద్కర్ జయంతి వేడుకలు. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్న ఎమ్మెల్యే. ముషీరాబాద్ లో వస్త్రాలయం ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్.
ఆసిఫాబాద్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి పంచశీల పతాకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.